सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. హిందూ మత వివరణము 21వ భాగము. ఉపసంహారము. హిందూ మతము శైవ వైష్ణవ శాక్తేయ ఆది అనేక మతముల సమన్వయముతో ప్రకాశించుచు ప్రపంచములోనున్న అనేక మతముల సమన్వయముతో రావలసిన విశ్వమతమును సూచించు సందేశమునిచ్చుచున్నది. హిందూ మతములోని మత గ్రంథములగు వేద పురాణ బ్రహ్మసూత్ర ధర్మసూత్ర ఆది శాస్త్ర గ్రంథములను ఇతర దేశస్థులకు ఇతర మతముల వారు తమ భాషలలోకి అనువదించుకొని ఆ గ్రంథములలో గల ఆధ్యాత్మిక జ్ఞానము యొక్క ఔన్నత్యమునకు ఆశ్చర్యపడుచున్నారు. కానీ హిందూ మతము వారు మాత్రము అర్ధజ్ఞానము ఏమాత్రమూ తెలియని అజ్ఞానములో కేవలము వేద పఠన ధ్వని శ్రవణ మాత్రముచే సంతృప్తులై పరస్పర ద్వేషములతో కొట్టుమిట్టాడుచున్నారు. ఒక దీపము యొక్క కాంతి గది మొత్తము ప్రసరించి ఆ గదిని ప్రకాశవంతము చేయుచున్నను దీపము కుంది కింద మాత్రము ప్రకాశము లేక అంధకారముండును. ఇట్టి పరిస్థితిని తొలగించుటకు మత గ్రంథములను ఆయా మాతృభాషలలోకి అనువదించుకుని పురోహితులు సంస్కార కర్మల సందర్భములలో పఠించి అందరికీ అర్ధ వివరణం చేయవలను. సంస్కృత భాషపై మక్కువ ఉన్నచో మత గ్రంథములను యథాతథముగా పఠించి అర్ధ వివరణము చేయవలెను. ప్రతి సంస్కార కర్మ సందర్భమున జ్ఞాన యజ్ఞముగా పరిణమించి అందరిలో ఆచరణను ప్రేరేపించవలెను. అంతేకాని కేవల శబ్ద కర్మ ద్రవ్య యజ్ఞములుగా కొనసాగినచో చివరకు హిందూ మతము అదృశ్యమైపోవును. ఈ ఒక్క మూల దోషమును చంద్రునిలో మచ్చన వలె తొలగించినచో బంగారమునకు సుగంధమబ్బినట్లు హిందూ మతము అందరినీ ఆకర్షించి పవిత్ర హిమాలయ శిఖరము వలె ప్రపంచములో ఎంతో ఉన్నతముగా నిలచును. తిరుపతి దేవస్థానము వంటి సంస్థలు ఈ సంస్కరణకు శ్రీకారమును చుట్టి వేద పాఠశాలలో వేదములను బట్టి పట్టుట తొలగించి సంస్కృత వేదశాస్త్ర జ్ఞానమును నేర్చుకొనున్నట్లు మార్పు చేయవలను. వేదమును గ్రంథమును చూచి చదువుటలో తప్పులేదు. ఇతర మతములలో పురోహితులు వారి మత గ్రంథములను చూచి చదువుచున్నారు. లిఖిత పఠనము లిఖిత పాఠక దోషముగా చెప్పబడినది గదా అని సంశయింప పనిలేదు. ఈ శ్లోకము ప్రాచీన కాలములో వేదమును బట్టి పట్టవలసిన అవసరమున్నప్పుడు దానితో పాటు అర్థమును తెలియటను కూడా చేర్చి లిఖింపబడి ఉండవచ్చును. లేదా కేవల వేద పఠనముచే జీవనభృతిని సంపాదించుకొను వారిలో ఎవరైనను ఈ పదమును ముందున్న మరి యొక్క పదమును తొలగించి దాని స్థానములో ప్రక్షేపముగా లిఖించి ఉండవచ్చును. బహుశా తొలగించబడిన పదము నియత దక్షిణ అనగా ముందుగానే దక్షిణను నిర్ణయించువాడు కూడా అధముడు అని ఉండవచ్చును. అదే శ్లోకములో అర్థమును తెలియనివాడు అనర్ధజ్ఞ కూడా అధముడని కూడా చెప్పబడినది కదా. వేద శబ్దార్థమే జ్ఞానము కదా. శాస్త్రము చెప్పిన వేద అధ్యేతవ్య జ్ఞేయశ్చ అను 3 శబ్దములకు కూడా జ్ఞానమే అర్థము కదా. జ్ఞానముతోనే కర్మ చేయవలయును. కర్మ కూడా జ్ఞానమును బోధించుటకే. జ్ఞానముతో సమాన పవిత్రత కలిగినది ఏదియూ లేదు. జ్ఞాత్వా కుర్వీత సర్వం కర్మాఖిలం నహి జ్ఞానేన మొదలగు అంశములతో జ్ఞాన ప్రాధాన్యతను గీత ఎలుగెత్తి చాటుచున్నది గదా. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి
అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.